పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానం అనమాట. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కరికి కూడా. అయితే అసలు ఇప్పటి వరకు కనుక చూసుకుంటే డే వన్లో కనుక చూసుకుంటే 65 కోట్లు మాత్రమే రావడం జరిగింది గ్రాస్ కలెక్షన్లు. ఆఫ్లైన్లో ఎంతోగానో జాతర జరుగుతుంది అనుకున్నాం. ఎంతోగానో పవన్ కళ్యాణ్ గారి అంటే మూవీ వస్తుందంటే థియేటర్ల దగ్గర ఒక హడావిడి ఉంటుంది అనమాట. ఒక అసలు థియేటర్ దరిదాపులో కూడా ఎవరు ఎంట్రీ అవ్వడానికి కూడా అవకాశం ఉన్నంత ఉంటుంది అనమాట. అక్కడ మొత్తం చాలా మంది పబ్లిక్ అయితే ఉంటారు అనమాట. అంతగానో ఇంపాక్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఈ మూవీకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి అయితే లేదని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మీరు చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ వచ్చినప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ చేశారు, ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేశారు అనమాట. అప్పుడైతే ట్రోల్ చేసినటువంటి వాళ్ళ నోర్లు అయితే మూయించిందనమాట మన పవన్ కళ్యాణ్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కూడా అలానే అవుతుంది అనుకున్నాం, కానీ డే వన్లో 65 కోట్లు వచ్చినాయంటే మామూలు విషయం కాదు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి 120 కోట్లు అయితే ఒక 220 కోట్ల వరకు అయితే మనకైతే టార్గెట్ అయితే ఉందన్నమాట. ఇంకా చాలా వరకు అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే చాలా దూరం వెళ్ళాలన్నమాట. లాంగ్ రన్లో కనుక చూసుకుంటే డే వన్లో వచ్చినటువంటి కలెక్షన్లు డే టూలో రంజాన్ అయినా సరే హాలిడేస్ వచ్చినా సరే కలెక్షన్లు అయితే రాలేకపోతున్నాయి. దీనికి కారణం ఏంటి ఏం సంగతి అని నాకైతే అర్థం కావట్లేదు. ఈ మూవీలో వచ్చేసరికల్లా ప్లాట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మూవీ అయితే ఎక్కట్లేదు అనమాట. ఏమైనా సరే ఫ్యాన్స్ కోసమే మూవీ తీసిండు, నేను ఉన్నాను మళ్ళీ నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను అని చెప్పి ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మూవీ తీసిన అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా దాంట్లో పాత సాంగ్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఆ సాంగ్స్ చూసినా సరే ప్రతి ఒక్కరు కూడా నచ్చినాయి, కానీ ఆ శ్రీలీల చనిపోతుందని చెప్పి మనం అయితే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసినాం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పోలీస్ వేషంలో వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆదరించడం జరిగింది. కానీ ఒకవేళ మనం అయితే ఫస్ట్ డే వన్ చూసిన తర్వాత మనకైతే ప్రతి ఒక్కరు కూడా కొంచెం నెగిటివ్ టాక్ అయితే ప్రచారం అయితే బాగా అవుతుంది అనమాట ఆఫ్లైన్లో. దానికి కారణం ఏంటి ఏం సంగతి అంటే మూవీలో ఉన్నటువంటి స్టోరీ కంటెంట్ ఏదైతే ఉందో హరిశంకర్ గారు ఎంచుకున్నటువంటి కంటెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కట్లేదనమాట. మనం ఏదైతే మూవీ చూసినామో పాత మూవీస్ ఆ మూవీస్ లాగానే అనిపిస్తుంది. అంతేకాకుండా శ్రీలీల చనిపోతుందని చెప్పి కూడా మనం ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ చేసినాం. ఆ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అనమాట వన్ మ్యాన్ షో లాగా నటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ మూవీ నటించకపోతే వేరే హీరో కనుక నటిస్తే ఆ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేదన్నమాట. కాకపోతే ఈ మూవీ కూడా డే వన్లో మనం ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి కొంచెం రీచ్ అయినా సరే డే టూలో ఒక 15 కోట్లు మాత్రం రావడం జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కలెక్షన్లు అయితే దిగజారిపోతున్నాయి. మనమే అయితే దాన్ని అయితే కాపాడాలి. అంతేకాకుండా ఇది కొంతమంది అయితే రీమేక్ అంటారు, రీమేక్ కాదు. ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చి ఉంటుంది. కానీ డే 3లో కనుక చూసుకుంటే ఒక 6 కోట్లు మాత్రం రావడం జరిగింది అనమాట. నైజాం ఆంధ్ర సైడ్ చూసుకున్నా సరే దీనికి కారణం ఏంటి ఏం సంగతి అంటే అసలు ఎవరికి కూడా వెళ్ళట్లే అనమాట. అంతేకాకుండా ధురేందర్ 2 మూవీ కూడా రావడం జరిగింది. అది హిందీలో రావడం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే హిందీ ఎవరికి అర్థం కాదు కాబట్టి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి చాలా మంది అయితే వెళ్ళడం జరుగుతుంది. జనరల్ ఆడియన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అది ధురేందర్ అయినా సరే ఇంకా ఏ మూవీ అయినా సరే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మూవీకే వెళ్తారు, అది వేరే విషయం అనుకోండి. కానీ జనరల్ ఆడియన్స్ కావచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు ఇప్పుడైతే తెలుగు వర్షన్లో కూడా రిలీజ్ అయింది కాబట్టి ధురేందర్ మూవీకే వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మూవీకి ఎందుకు వెళ్ళట్లేదు కారణం ఏంటని చెప్పి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మూవీ నేను ఎంతో హిట్ అవుతుంది, డే 2 అయినా సరే ఒక 30 కోట్ల నుంచి 40 కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్షన్లు వస్తాయని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ నేను ఎక్స్పెక్టేషన్ చేసిన దానికైతే అదైతే రీచ్ కాలేకపోతుంది. కావాలని కొంతమంది అయితే చాలా హేట్ చేస్తారు అనమాట మూవీని అయితే. ఎంతగానో హేట్ చేస్తారంటే మూవీ మొత్తం బాగాలేదు, మూవీని మొత్తం కూడా కిందికి పడేయాలని చెప్పి చాలా ట్రోల్స్ అయితే చేస్తారు అనమాట. వాళ్ళందరూ కూడా ఒకటే సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుందన్నమాట. మీరైతే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. అంతేకాకుండా మూవీ స్టోరీ విషయానికి వచ్చినా సరే సాంగ్స్ విషయానికి వచ్చినా సరే ప్లాట్ విషయానికి వచ్చినా సరే మూవీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కింది. కానీ ఏదో ఏవరేజ్ మూవీ లాగా ఉంది, కానీ మరీ ఓజీ అంత పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల మూవీకి ఎక్కువ హైప్ తీసుకురావాలి, ప్రమోషన్లు బాగా పెట్టాలి అని చెప్పి ప్రయత్నించకపోవడం వల్ల మూవీ అయితే చాలా కిందికి అయితే పోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక దేవుడు అనమాట. ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఆయన మీద ఉన్నటువంటి అభిమానం అంతా ఇంత కాదనమాట. తొలి ప్రేమ వచ్చిన మూవీ దగ్గర నుంచి మొదలు పెడితే 2000 దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరైతే పవన్ కళ్యాణ్ గారి మూవీ చూసిన తర్వాత అత్తారింటికి దారేది కావచ్చు, ఓజీ కావచ్చు, అంతేకాకుండా ప్రతి ఒక్క మూవీస్ ఉన్నాయన్నమాట. సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు. సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అంతగా ఎక్కలేదు, కానీ గబ్బర్ సింగ్ మాత్రం చాలా ఫ్యాన్ బేస్తో వచ్చిందన్నమాట పవన్ కళ్యాణ్ గారికి. అంతగానో ఇంపాక్ట్ ఉన్నటువంటి హీరో, అంతగానో రేంజ్ ఉన్నటువంటి హీరోకి ఇంతగానో తక్కువ కలెక్షన్ రావడం అనేది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అంతేకాకుండా పవర్ స్టార్ గారి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఈ మూవీని అయితే గెలిపారని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అంతేకాకుండా
అంతేకాకుండా మూవీ స్టోరీ విషయానికి వచ్చిన సరే నాకైతే చాలా బాగా నచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చింది. కానీ మనకైతే దురేందర్ 2 మూవీ రావడం వల్ల, అది పాన్ ఇండియా మూవీ కావడం వల్ల, కొన్ని సెన్సార్ ఇష్యూస్ రావడం వల్ల డే 1లో అయితే హిందీలో రిలీజ్ చేశారు. కానీ డే 3లో డే 4లో వచ్చేసరికల్లా మూవీని అయితే తెలుగులో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మూవీకి అయితే బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారి మూవీకి అయితే కలెక్షన్లు అయితే భారీగా తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా మనం ఏదైతే బ్రేక్ ఏమైనా అవుతుంది అనుకుంటున్నామో అది కూడా చాలా డిసప్పాయింట్ అయ్యే విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మనమైతే ఆ మూవీ వస్తుంది అని చెప్పి కొన్ని నెలల నుంచి వెయిట్ చేసినాం అనమాట. ఆఖరికి మన పెద్ద మూవీని కూడా తీసేసి మన పవన్ కళ్యాణ్ గారి మూవీ వేయడం జరిగింది. అయినా సరే ఇన్ని కారణాలు అయినా సరే, ఇంత మంచిగా రిలీజ్ అయినా సరే, ఇంత మంచి ఉగాది ఫెస్టివల్ రిలీజ్ అయినా సరే మూవీకి అయితే కలెక్షన్ తగ్గడానికి మెయిన్ రీజన్ దురేందర్ మూవీ. దురేందర్ మూవీ పోయిన తర్వాత మూవీ రిలీజ్ చేసి ఉంటే కనుక బిగ్గెస్ట్ హిట్ అయ్యేదన్నమాట పవన్ కళ్యాణ్ గారి మూవీ. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలుగులో రిలీజ్ అయ్యేదన్నమాట దురేందర్ మూవీ, ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ ప్లాట్, దానికంటే ఇంకొంచెం మంచిగా తీసుంటే బాగుండవు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసిండు. యాక్టింగ్ అయినా సరే, ఆయన యాక్షన్ అయినా సరే దారుణంగా ఉందన్నమాట. ఆయన ఒక్కడ వన్ మ్యాన్ షో లాగా నటించిన మూవీలో సరికల్లా అయినా సరే కొన్ని తప్పిదం చేయడం వల్ల హరిశంకర్ గారు మూవీ అయితే పాతాళానికి అయితే పడిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డే 3లో మనమైతే కనీసం ఒక 20 కోట్ల వరకు అయితే ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. అయినా సరే 6 కోట్లు 5 కోట్ల వరకే వచ్చిందంటే మీరే ఊహించుకోండి. అంతేకాకుండా నార్త్ అమెరికాలో ఈ పాటికల్లా 1 మిలియన్ అయితే క్రాస్ అయిపోవాలి. అది ఇంకా 750K 700K కానీ నడుస్తుంది అనమాట. ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవుతుందా అవ్వదా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో పడుతున్నారు. ట్రేడ్ అంచనా ప్రకారం కూడా మూవీ అయితే చాలా దారుణంగా అయితే కిందికి అయితే దిగజారిపోతుందని చెప్పుకోవచ్చు. దీనిపైన మీరు అనుకున్న కామెంట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.